వార్తల్లోని వివరాలకు వెళ్తే కర్నూలులో నూతన సినీ నటులు సందడి చేశారు. కర్నూలు నగరంలోని తనిస్ ఫంక్షన్ హాల్లో నూతన చిత్రం సీతారాం చిత్రాలు సినిమా ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరీచరితారెడ్డి పాల్గొన్నారు. ముందుగా చిత్రంలోని పాటలను ఎంపీ ఎమ్మెల్యేలు పాటలను లాంచింగ్ చేశారు. మన రాయలసీమ వాసులు నూతనంగా తీసిన సీతారాం చిత్రాలు సినిమాను పెద్ద హిట్ చేయాలని అన్నారు. ఈ సందర్భంగా సినిమా బృందం మాట్లాడుతూ కర్నూలు ప్రాంతానికి చెందిన హీరో లక్ష్మణ్, డైరెక్టర్ శశిధర్, ప్రొడ్యూసర్స్ పార్థసారథి, నాగేందర్ రెడ్డి, శేఖర్, విజయ్ భట్ అని ఈ సందర్భంగా వారు తెలిపారు. మొదటిసారిగా చిత్రీకరించిన సినిమాను ఆదరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన కర్నూలు యాక్టర్స్ ఇక్కడ ఈ సినిమా తీయడం చాలా అంటే అసలు మాటలు రావడం లేదు. మనం ఎక్కడెక్కడో హీరోయిన్స్ చూస్తూ ఉంటాం, కానీ అటువంటి టాలెంట్ మాలో కూడా ఉంది. ఈరోజు డైరెక్టర్ గారు కూడా నిరూపించడం జరిగింది. కానీ మనలో కూడా వాటిని మనం కూడా తగినంత ప్రోత్సాహం అందిస్తే వాళ్ళు ఇంకా ముందుకెళ్తారని కూడా నా అభిప్రాయం. తప్పకుండా మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. కాబట్టి నేను కర్నూలు సినిమా, ఇది కర్నూలు వాళ్ళు తీసిన సినిమా. సో ఈరోజు మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసాం కర్నూలులో. ఇది మన కర్నూలు సినిమా, సీతారాం చిత్రాలు సినిమా. అండ్ దీనికి గెస్ట్కి వచ్చినటువంటి మేడంకి, సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. అండ్ August 30 మన సినిమా రిలీజ్ కాబోతుంది. ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ చూడాలి, అందరూ చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లక్ష్మణ్, సీతారాం చిత్రాలు మూవీ సినిమాలో హీరోని. సో August 30 సీతారాం చిత్రాలు మూవీ రిలీజ్ అవబోతుంది. ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన ఎంపీ గారికి, ఎమ్మెల్యే మేడంకి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎక్కడ మా ట్రైలర్ రిలీజ్ చేసినా, సాంగ్స్ రిలీజ్ చేసినా ప్రజల నుండి చాలా అభినందనలు అయితే వచ్చాయి. సో ఇంకా ఒక్కరోజే అవకాశం ఉంది ప్రజలందరికీ కర్నూలు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. సో అందరూ ముందుకు వచ్చి రేపు పొద్దున ఒక చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా ఒక కంటెంట్ ఉన్న సినిమాకి మీ ప్రోత్సాహం అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. 95% ఆఫ్ ద సినిమా అంతా కర్నూలు లొకేషన్స్ లోనే తీసినామండి. ఒక 5% నియర్ బై పల్లెటూర్లు అండ్ ఒక సాంగ్ ఒకటే వచ్చేసి కొంచెం అవుట్ సైడ్ షూట్ చేసాము. ఇదంతా మన కర్నూలులోనే షూట్ చేసాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది సీతారాం చిత్రాలు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ మా ఫిలిం ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది. అండ్ మీడియా ద్వారా ఇంకాస్త తెలియని వాళ్ళకి కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. August 30 థియేటర్స్ లో మా మూవీ రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేసి, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే, కంటెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు అందరు సపోర్ట్ చేస్తారు. అలాంటి సినిమానే మా సినిమా కూడా. సో అందరూ థియేటర్స్ కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 31వ తేదీన కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చికాలవాడ గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై జిల్లా అధికారులతో, ఆర్డీఓలతో, తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు ఈ నెల 31వ తేదీన పత్తికొండ మండలం పుచ్చికాలవాడ గ్రామంలో పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారని తెలిపారు. 31వ తేదీన ముఖ్యమంత్రి గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకుంటారని, అనంతరం పత్తికొండ మండలం పుచ్చికాలవాడ గ్రామంలో నిర్వహించే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని, తదుపరి ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్తులతో సంభాషిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. పర్యటన సందర్భంగా జిల్లా అధికారులకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బందోబస్తు, కాన్వాయ్ ఏర్పాట్లపై ఎస్పీ గారితో సమీక్షించారు. హెలిప్యాడ్, గ్రామంలో ప్రజావేదిక నిర్వహణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రాంగణం వద్ద విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, జనరేటర్లు ఏర్పాటు చేయాలని పిఎస్పీ, డీసీఎల్, ఎస్సీని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడా కూడా చెట్లు నరికి వేయడం కానీ, బ్యారికేడ్ ఏర్పాట్లు కానీ, పిట్లు వేయడం లాంటివి చేయకూడదని కలెక్టర్ పేర్కొన్నారు.
గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడంతో పాటు తాగునీరు, టాయిలెట్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్, డిపిఓ, ఆర్డబ్ల్యూఎస్, ఎస్సీలను ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం వైద్య సిబ్బంది, అంబులెన్స్ల ఏర్పాటు, ఆర్ఎస్ ప్యాకెట్లు తదితర ఏర్పాట్లు చూసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, కాన్వాయ్లో అగ్నిమాపక వాహనాలు ఫైర్ చేసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. సభా వేదికపై సౌండ్ సిస్టమ్, ఎల్ఈడి స్క్రీన్లు, మీడియా గ్యాలరీ ఏర్పాటు, లైవ్ స్ట్రీమింగ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సమాచార శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ బి. నవ్య, పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను గమనించి వివరించారు. టెలికాన్ఫరెన్స్లో ఎస్పీ బిందు మాధవ్, కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి, ఆదోని ఆర్డీఓ విశ్వనాథ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ధ్యాన్ చంద్ సాధించిన విజయాలతో యువత స్ఫూర్తి పొందుతూ క్రీడల్లో ఉన్నత స్థానంలో రాణించాలని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు. గురువారం స్థానిక అవుట్డోర్ స్టేడియంలో హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవ ర్యాలీని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, జాయింట్ కలెక్టర్ బి. నవ్య, పాణ్యం శాసనసభ్యులు గౌరీచర్తారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజునే జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించి వారిని గౌరవించుకోవడం జరిగిందని అన్నారు. క్రీడాకారులలో క్రీడా స్ఫూర్తిని నింపడానికి గాను వారి పేరును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. జాయింట్ కలెక్టర్ బి. నవ్య మాట్లాడుతూ ప్రముఖ హాకీ మాంత్రికుడు జాన్సన్ జన్మదినం సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఒలింపిక్స్లో 3 సార్లు దేశానికి పతకాలు సాధించడం జరిగిందని, వాటిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులకు చిన్నప్పటి నుంచే విద్యతో పాటు క్రీడల్లో వారిని ప్రోత్సహించడం వల్ల వారి మనోవికాసానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపడానికే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. పాణ్యం శాసనసభ్యులు గౌరీచర్తారెడ్డి మాట్లాడుతూ ప్రముఖ హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, వారు సాధించిన పథకాల వల్ల మన దేశానికి కీర్తి ప్రతిష్టలు రావడం జరిగిందని అన్నారు. అందుకు గాను విద్యార్థులకు చిన్నప్పటి నుంచి క్రీడలను అలవాటుగా చేయడం వల్ల వారు మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవుతారని అన్నారు. నేటి ఆధునిక యుగంలో చిన్నారుల నుండి విద్యార్థుల వరకు సెల్ ఫోన్ల మీదనే ఎక్కువగా ఆసక్తి చూపడం జరుగుతుందని, అంతకుముందు హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు, జాయింట్ కలెక్టర్, పాణ్యం శాసనసభ్యులు, డిఎస్డిఓ, క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని కర్నూలు పార్లమెంట్ సభ్యులు, జాయింట్ కలెక్టర్, పాణ్యం శాసనసభ్యులు జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ భూపతిరావు, జిల్లా పరిషత్ సిఇఓ నాసరరెడ్డి, సెడ్కూర్ సిఇఓ పివి రమణ, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పోలీసులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉచిత మెగా క్యాంపు, పోలీసులకు ఉచిత వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ అన్నారు. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలోని హెడ్ క్వార్టర్స్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సంక్షేమమే ముఖ్యమని అన్నారు. ప్రధానంగా పోలీస్ సిబ్బంది ఆరోగ్యంకు అవసరమైన చర్యలు
తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆరోగ్య సమస్యలుంటే ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఉచిత మెడికల్ క్యాంపును పోలీసులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వాకింగ్, జాగింగ్ వంటి వాటికి కొంత సమయాన్ని కేటాయించి ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే వారు తమ విధులను చక్కగా నిర్వహించవచ్చునని అన్నారు. వైద్య శిబిరంలో పోలీస్ సిబ్బందికి చికిత్స చేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీతో పాటు డిఎస్పీలు, సిఐలు, పలువురు పోలీస్ సిబ్బంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కర్నూలు మెడికవర్ హాస్పిటల్, క్రౌన్ డెంటల్, శ్రీ బాలసాయి ఐ హాస్పిటల్, లయన్స్ క్లబ్ అసోసియేషన్ డాక్టర్ల ఆధ్వర్యంలో పోలీసులకు బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఎకో, బిఎండి, పిఎఫ్టి, బిఎంఐ, డెంటల్, హియరింగ్ టెస్ట్, కంటి చూపు పరీక్ష వంటి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా కంటి అద్దాలు కూడా అందజేశారు. మొత్తం సుమారు 200 మందికి పైగా వివిధ అనారోగ్య సమస్యలతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారికి డాక్టర్లు తగిన సూచనలు, సలహాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు జె బాబు ప్రసాద్, కృష్ణమోహన్, పోలీస్ వెల్ఫేర్ యూనిట్ హాస్పిటల్ డాక్టర్ శ్రీమతి స్రవంతి, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు, మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు గణేష్ కుమార్ రెడ్డి, మురార్జీ, వినోదాచారి, సర్వేరెడ్డి, తేజానంద్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, జోష్న, క్రౌన్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ తేజ్ పెర్సీ, శ్రీ బాలసాయి కంటి వైద్యశాల మరియు లయన్స్ క్లబ్ డాక్టర్లు జయప్రకాష్, రాయపట్టి శ్రీనివాస్, రంగనాయకులు, ప్రభాకర్ రావు, ఆర్ఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులకు సంబంధించిన కర్నూలు మెడికల్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ట్రస్ట్ హైదరాబాద్ వారు కర్నూలు హాస్పిటల్కి క్రాప్టన్ హై స్పీడ్ 1200 mm యొక్క 25 ఫ్యాన్లను విరాళంగా అందించినందుకు ఎన్ఆర్ఐ కేఎంసీ 1962 బ్యాచ్ గ్రాడ్యుయేట్ అయిన డాక్టర్ విశ్వనాథ్ రెడ్డికి హాస్పిటల్ సూపరింటెండెంట్ సి ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్ఆర్ఐ విశ్వనాథ్ రెడ్డి కర్నూలు జిల్లా కోవెలకుంట్ల నివాసి. ఈయన అమెరికాలోని చికాగోలో పనిచేసి కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. హాస్పిటల్లో పీడియాట్రిక్ వార్డులలో, కామన్ వెయిటింగ్ హాల్లో రోగులకు విశ్రాంతి సమయంలో దోమల బెడద లేకుండా ఈ ఫ్యాన్లను ఉపయోగించనున్నట్లు తెలియజేశారు. త్వరలో 100 ఫ్యాన్స్ డొనేట్ వస్తున్నాయని చెప్పారు. కర్నూలు మెడికల్ కాలేజీ గ్రాడ్యుయేట్స్ ట్రస్ట్ సెక్రటరీ డాక్టర్ రామలింగారెడ్డి గారికి మరియు డాక్టర్ శివశంకర్ రెడ్డి కేఎంసీ గ్రాడ్యుయేట్ సభ్యులు హాస్పిటల్కి విరాళంగా ఇచ్చిన దాతలకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శివశంకర్ రెడ్డి, కేఎంసీ గ్రాడ్యుయేట్ సభ్యులు తదితరులు పాల్గొన్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గత 5 ఏళ్ళుగా మనము ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాం. నా సిస్టర్స్ అందరికీ ఇదే కొత్తదే కాదు. కాకపోతే కనుక ఇది ఒక సిస్టమేటిక్గా ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున మన టీం అంతా ట్రైన్ అయ్యి వచ్చారు. ఆ ట్రైన్ అయిన దానివల్ల ఇంకా ఇంతకుముందు మనం 70% ఎఫెక్ట్గా చేస్తుంటే ఇప్పుడు 90% ఎఫెక్టివ్గా చేయడానికి ఈ ట్రైనింగ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనము సేఫ్ ప్రాక్టీసెస్ ఇంకా చేయకపోతే చాలామంది పేషెంట్స్కు ఇక్కడ కొత్త జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, నోసోకోమియల్ ఇన్ఫెక్షన్స్ అనేది. అంతేకాకుండా ఒక్కొక్కసారి మనము జుడిషియస్గా యాంటీబయాటిక్స్ యూజ్ చేయకపోవడం, తర్వాత కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కొత్త కొత్త బ్యాక్టీరియా, రెసిస్టెన్స్ బ్యాక్టీరియా కూడా డెవలప్ అవుతుంటాయి. సో ఇవన్నీ మనము కంట్రోల్ చేయాలి. తర్వాత ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయాలి. తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చిన పేషెంట్స్ని సేఫ్గా డిశ్చార్జ్ చేయాలి. అంటే మనందరూ నర్సులు కానీ, డాక్టర్లు కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ వీళ్ళందరి రోల్ చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. సో మనం ఎందుకంటే ఇవన్నీ వీఆర్ ఫైటింగ్ విత్ ద బ్యాక్టీరియా, అవి మన కంటికి కనపడవు. సో కంటికి కనపడని శత్రువుతో మనం పోరాడుతుంటాం. కాబట్టి మనకు ఒక సేఫ్ ప్రాక్టీసెస్ మనం చేస్తే తప్పితే మనము ఇన్ఫెక్షన్స్ను కంట్రోల్ చేయలేము అనే విషయం మనకందరికీ తెలుసు. మనకి ఎందుకంటే ఒకప్పుడు ఫస్ట్గా ఉన్నప్పుడు కూడా ఈ ఇన్ఫెక్షన్స్ అవి ఎందుకు వచ్చేవో తెలియదు. ఇవంతా మైక్రోస్కోప్ కనిపెట్టిన తర్వాత కనుక్కున్నారు. అలాగే ఇన్నేళ్ల తర్వాత కూడా మనం మళ్ళీ సేఫ్ ప్రాక్టీసెస్ గురించి సెషన్స్ తీసుకుంటున్నామంటే మనకు తెలియక కాదు, మన నెగ్లిజెన్స్ అంటే ఇది మనకు కనపడదు కాబట్టి ఏం కాదు అనుకొని మీకు అట్లా పక్కన చేతులు తీసుకొని పోతుంటాం. సో అట్లా పోకుండా కర్నూలు నగరంలోని బిర్లా గేట్ సిఎన్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ కె రాజశేఖర్ ఆధ్వర్యంలో నూతనంగా రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం
గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చట్టారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ డాక్టర్ ఆర్ శ్రావ్య మాట్లాడుతూ, నేటి ప్రపంచంలో సంతానం లేని జంటల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోవడంతో జంటలు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు. అదృష్టవశాత్తు వంధ్యత్వానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తుల కోసం ఎంపికలను అందించే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ వంటి వంధ్యత్వ చికిత్స పద్ధతిలో వైద్య రంగం బాగా మెరుగుపడింది. టెస్ట్ బేబీ ప్రక్రియ అని కూడా విస్తృతంగా పిలుస్తారు. ఈ సేవలను ఉపయోగించుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ తిలక్, మహేష్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడం మన కర్నూలులో చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ రాజశేఖర్ గారి కూతురు డాక్టర్ శ్రేయ గారు, అలాగే డాక్టర్ తిలక్ మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన కర్నూలులో ఈ సేవలు అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రతి ఒక్క స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది, కానీ కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం లేకపోతే ఈ అంటే అందరికీ ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. వాళ్ళు పని ఒత్తిడి వల్ల కూడా ఏదో కారణాల వల్ల అది లేకపోతే చాలా ఫీల్ అవుతూ ఉంటారు. కారణం బట్టి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్క కుటుంబము కోరుకుంటుంది. అటువంటి అవకాశాన్ని ఇప్పుడు మన కర్నూలు వైద్య రంగంలో అన్ని రంగాల్లో ముందుంది. మనం ఆరోగ్య సమస్యలున్నా మనం గతంలో అయితే హైదరాబాద్, బెంగళూరు ఇలా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా అవకాశమే లేదు. మన కర్నూలులోనే చాలామంది డాక్టర్స్ మనకి అందుబాటులోకి రావడము, వాళ్ళ సేవలు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి కర్నూలు ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా ఈరోజు కర్నూలులో సెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించనున్న వినాయక నిమజ్జనం ఉత్సవం సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ బి నవ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గణేష్ ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో జాయింట్ కలెక్టర్ బి నవ్య సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించనున్న వినాయక నిమజ్జనం ఉత్సవ నిర్వహణకు సంబంధించి ఆయా శాఖలకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి సమస్యలు రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి ముందు రోజు నుండి మద్యం అమ్మకాలు జరగకుండా డ్రై డే పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. బ్యారికేడింగ్ ఏర్పాట్లు చేయాలని రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. కేసీ కెనాల్లో నీటి ప్రవాహం అవసరానికి మించి ఎక్కువగా ఉన్నట్లయితే ప్రమాదాలు జరగకుండా నీటి ప్రవాహం నిమజ్జనానికి తగినట్లుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. విగ్రహాల నిమజ్జనానికి 8 క్రేన్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి క్రేన్కి 2 డ్రైవర్లు, మెకానిక్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. క్రేన్లకు ఫిట్నెస్ ఉందా లేదా చెక్ చేసి సర్టిఫై చేయాలని ట్రాన్స్పోర్ట్ అధికారిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మధ్యన మార్గంలో కిందకు వేలాడుతున్న కరెంటు తీగలు అడ్డు రాకుండా చర్యలు తీసుకోవాలని, జనరేటర్లు కూడా ఏర్పాటు చేయాలని, అనాథరైజ్డ్ కనెక్షన్లు లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. కర్నూలు డీఎస్పీ బాపు ప్రసాద్ మాట్లాడుతూ, రాంబోట్ల దేవాలయం నుండి వచ్చే దారిలో వేలాడి ఉన్న కేబుల్ వైర్లు సరిచేయాలని అధికారులను కోరారు. నిమజ్జనం పూర్తయిన వాహనాలు మరలా తిరిగి అదే దారిలో వెళ్లకుండా కిసాన్ ఘాట్ రోడ్డు మీదుగా ఆనంద్ థియేటర్ రోడ్డు మీదకి ట్రాక్టర్లు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటే ట్రాఫిక్ క్లియరెన్స్ కి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, ఆర్డీఓ మధుసూదన్ రావు, కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి, పతికొండ ఆర్డీఓ రామలక్ష్మి, ఆదోని ఆర్డీఓ విశ్వనాథ్, గణేష్ ఉత్సవం జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్, కర్నూలు నగర అధ్యక్షులు డాక్టర్ మోక్షేశ్వర్, జిల్లా సహాయక కార్యదర్శి రంగస్వామి, సుధాకర్, సిటీ జనరల్ సెక్రటరీ జనార్దన్, కోడుమూరు గణేష్, కార్యదర్శి నటరాజ్, నగర సహాయ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇంతటితో సమాప్తం. నమస్కారం.